ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిత్య వివాదాలతోటి ఉండే ఆ నియోజకవర్గంలో ఒక కుటుంబ పరిపాలనలోనే కనుసనల్లోనే సాగుతుండేది. ఆ కుటుంబం ఎవరో కాదు, ఆ మంచి కుటుంబం. ఆ కుటుంబానికి చెక్ పెట్టే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కుటుంబాన్ని అయితే పరోక్షంగా అదేవిధంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడం కూడా జరిగింది. ఆ కుటుంబమే పోతుల సునీత కుటుంబం. అనంతపురం బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఈ కుటుంబాన్ని చీరాల నియోజకవర్గం తేవడం ముఖ్య కారణం అప్పట్లో అనేకం వినిపించినప్పటికి కూడా మెయిన్గా మటుకి ఆ కుటుంబం ఆ మంచి కుటుంబాన్ని అడ్డుకునే దానికోసమే అప్పుడు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా 2014లో పోటీ చేయటం, అటు తర్వాత ఎమ్మెల్సీగా పదవుల బాధ్యతలు స్వీకరించడం, 2019లో వైసీపీ తరఫున కూడా బరిలో దిగటం, ఇలా అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఈ నేపథ్యంలో 2024కు సిద్ధపడుతున్న ఈ తరుణంలో ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గం నుంచి పోతుల సునీత ఉన్నారు మనతో పాటు మాట్లాడడం కోసం. అదేవిధంగా రానున్న 2024 ఎన్నికలకు కూడా ఏ విధంగా సిద్ధపడిపోతుందో వారు మాట్లాడినట్టు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఆర్టీవీ ఛానల్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పోతుల సునీత కుటుంబం స్థానికంగా చీరాలకు సంబంధించిన వాళ్ళు కాదు, ఎక్కడో అనంతపురం నుంచి వచ్చారు. 2014లో చీరాలకి రావటం, తర్వాత చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసలు అనంతపురం నుంచి ఇక్కడికి రావడానికి గల కారణాలు? బేసిక్గా మాది కమ్యూనిస్ట్ ఫ్యామిలీ. మూమెంట్లో నేను నా భర్త చాలా కాలం అనంతపూర్ జిల్లాలో పనిచేసాము. పనిచేసే క్రమంలోనే మరి అనంతపూర్ జిల్లాలో కూడా మేము ఆ రోజు 2004లో ధర్మవరం టికెట్ అడిగాం. అడిగితే ఆ రోజు పరిటాల రేవన్న ఇక్కడ ఈ జిల్లాలో నేనున్నాను కదా, మా అత్త వాళ్ళది అలంపూర్, మా హస్బెండ్ వాళ్ళ అమ్మది అలంపూర్ నుంచి చేయండి అని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు అలంపూర్ ఇచ్చారు నాకు టికెట్ 2004లో. సరే, ఇంకా అక్కడ పోటీ చేసి అంతా 1000 ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది ఆ రోజు. ఇంకా అప్పటి నుంచి నేను అక్కడే రాజకీయాల్లో ఉన్నాను. తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు ఆ రోజు మరి మేము ఆ రోజు కూడా టికెట్ అడిగాం. 2014లో కూడా అడిగితే ఆ రోజు ఏంటంటే మేము ఉమ్మడి రాష్ట్రంలో గద్వాల నుంచి కూడా అడిగాం. అనంతపూర్ ఇవ్వనీకి సాధ్యం కాకపోతే, ఎందుకంటే అలంపూరు 9లో ఎస్సీ రిజర్వ్డ్ అయిందనమాట. జనరల్ ఉన్నది, 4లో జనరల్, 9కి వచ్చే వరకు డీలిమిటేషన్లో ఎస్సీకి అయిపోయింది అది. తర్వాత 14లో మేము గద్వాలు అడిగాం. అడిగితే గద్వాలు ఇవ్వకుండా ఇటు చీరాలు అయితే మీకు చీరాల్లో బాగుంటుంది, చీరాల్లో చేయండి, చీరాల్లో ఆ రోజు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఎవరు పోటీ చేయడానికి కూడా ఇక్కడ లోకల్గా నాయకులు, టీడీపీ నాయకులు ఎవరు ముందుకు రాలేని పరిస్థితి అనమాట 2014లో. ఆ రోజుగా ఆ మంచి బ్రదరు వాళ్ళంతా రాజకీయాల్లో కొంచెం ఇక్కడ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా ఆ రోజు చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ వచ్చి నేను ఒక 6 నెలలు బాగా ప్రజల్లో పనిచేసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంటి వాళ్ళని కలిసి మంచి మూమెంట్ వచ్చింది. ఇంకా ఆ మూమెంట్ వచ్చింది చూసి చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చాడు 2014లో. టికెట్ ఇచ్చారు కానీ మధ్యలోనే వాళ్ళు చంద్రబాబు నాయుడు మరి సుజనా చౌదరి మాల్యాద్రి ఎంపీగా చేశారు. అప్పుడు మరి నాకు ఇక్కడ పొలిటికల్ సిచ్యువేషన్స్ చాలా ఇదిగా ఉన్నాయని చెప్పి మేమైతే సూటబుల్గా ఉంటాము, ఏదైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాము, పోతుల కుటుంబం అయితే ఇక్కడ బాగుంటుంది, ధైర్యంగా ఎదుర్కోగలరు అనే ఒక ఇదితో చంద్రబాబు నాయుడు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి 2014లో పెట్టడం జరిగింది. సరే, దానికి అనుగుణంగా మాకు ఆ ఆదరణ చంద్రబాబు నాయుడు ఇవ్వలేదన్నమాట. టికెట్ అయితే ఇచ్చారు కానీ మధ్యలోనే చంద్రబాబు నాయుడు, సుజనా చౌదరి, మాల్యాద్రి, మరి ఎంపీ మాల్యాద్రి క్యాండిడేటు, మరి ఆ మంచితో వీళ్ళంతా కూడా మధ్యలో టైఅప్ అయ్యి ఎంపీకి మాకు ఒక ఓటు వేపిస్తే మేము సునీతమ్మకు పెద్ద సపోర్టు చేయము, న్యూట్రల్గా ఉందాము అన్నట్లు వీళ్ళు మాట్లాడుకున్నారు. ఆ రోజు మాట్లాడుకొని మాకు సరైన సహకారం 2014లో ఇవ్వలేదు వాళ్ళు. అయినా కూడా ప్రజలు, ఒక మహిళ ఇక్కడ వచ్చి ఇంత ధైర్యంగా నిలబడి ప్రజల్లో ఇంత మంచి సానుభూతిని తెచ్చుకునింది, మనకి ఇలాంటి ఫ్యామిలీ ఉండాలి అని చెప్పి ప్రజలు ఒక అభిమానంతో నన్ను ఆదరించి 2014లో నాకు సెకండ్ ప్లేస్ ఇచ్చారంటే 49,000 ఓట్లు వచ్చాయి నాకు ఆ రోజు. అది కేవలం పార్టీ కంటే కూడా ప్రజలు వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి ఓట్లు అవి. నాకు ఆ రోజు అభిమానించి ధైర్యంగా నిలబడింది, ఇక్కడ ముందుకు వచ్చింది, నిలబడింది అనే ఒక మంచితోనే ప్రజలు ఆదరించి సెకండ్ ప్లేస్ ఇచ్చారు. మరి ఆ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు మమ్మల్ని చాలా ఇబ్బందులకి రాజకీయంగా మరి మేము అంతా 6,000 ఓట్లతో ఏమో ఓడిపోయాను ఆ రోజు. అంతే,
కానీ ఆ ఎలక్షన్లో కూడా చాలా జరిగినాయి అన్ని అధికారులను అడ్డు పెట్టుకొని అంత పోలింగ్ అంతా కూడా చాలా దుర్మార్గంగా జరిగిందనమాట. ఎన్నికలాగా జరగలేదు, అది చాలా ఇదిగా జరిగింది. అయినా కూడా ప్రజలు ఒక విశ్వాసం, ఒక నమ్మకం, పోతుల ఫ్యామిలీ అయితే చాలా బాగుంటుంది, ఇక్కడ దేనికైనా వీళ్ళు ధైర్యంగా నిలబడగలుగుతారు అని మమ్మల్ని నమ్మి ప్రజలు మాకు అవకాశం ఇచ్చి సెకండ్ ప్లేస్లోకి తీసుకొచ్చారు. మరి పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు మళ్ళా ఆమంచిని ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చి బాధ్యతలన్నీ అతనికి ఇవ్వడం, మమ్మల్ని నిర్వీర్యం చేయటం ఇక్కడ రాజకీయంగా. మరి అయినా కూడా ప్రజలు మనకి ఒక నమ్మకాన్ని ఇక్కడ మనకి ఇచ్చి ఆదరించారు. కాబట్టి ప్రజలు ఇచ్చిన ఆదరణని, అభిమానాన్ని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా వీళ్ళతోనే ఉండాలి అని చెప్పి మేము మా ఊరికి కూడా వెళ్ళిపోలేదు. ఆ రోజు నుంచి ఇక్కడే ఉంటున్నాం. మొత్తానికి పోతుల కుటుంబం అంటే పరిటాల కుటుంబానికి ఆప్తులు. పరిటాల కుటుంబం టీడీపీలో ఒక భాగం. ఇటువంటి నేపథ్యంలో 2014లో ఓటమి పాలైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు ఎమ్మెల్సీ ఇవ్వటం కూడా జరిగింది. ఇచ్చినప్పటికి కూడా మీ మధ్య విభేదాలు తగ్గుకోకుండానే మీరు నిర్ణయం అయితే ఒకటి తీసుకున్నారు. దానికి ముఖ్య కారణం ఏముంటుంది చెప్తాను. ఏదైతే మరి ఆ రోజు మాకు టికెట్ ఇచ్చి మధ్యలో వాళ్ళు టైఅప్ అయ్యి మాకు అన్యాయం చేసి ఎన్నికల్లో ఇది చేస్తూ నేను ప్రజలు మాకు ఇచ్చిన అవకాశంగానే అన్ని ఓట్లు వచ్చినాయి. మరి తర్వాత ఆమించిన పార్టీలోకి తీసుకొని ఆయనకు అధికారాలన్నీ ఇచ్చి మమ్మల్ని నిర్వీర్యం చేశారు. మరి మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము మెజార్టీ ఎప్పుడు కూడా మేము వచ్చిన తర్వాతనే 12 కౌన్సిలర్స్ గెలిపించాం. అప్పుడు స్థానిక ఎన్నికల్లో 2 జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్నీ మొత్తం స్థానిక సంస్థలు అన్నీ కూడా నేనే గెలిపించాను. ఆ రోజు ఎప్పుడు కూడా రికార్డ్ అనమాట. టీడీపీ ఎప్పుడు కూడా 12 కౌన్సిలర్స్ ఎప్పుడు గెలవలేదు. మేము వచ్చిన తర్వాత గెలిపించి జిల్లా పరిషత్ చైర్మన్ది మేము కైవసం చేసుకున్నాం. ఆ రోజు ఆ ఎన్నికలప్పుడు కూడా మా భర్తకి దెబ్బ తగలటము, గొడవలు జరగటము, చంద్రబాబు నాయుడు ఏది కూడా పట్టించుకోలేదన్నమాట. అయినా కూడా ప్రజలు మాకు ఒక నమ్మకాన్ని, మా మీద ఒక భరోసాతో ఉన్నారు, అభిమానించారని మేము ఆ రోజు నుంచి ప్రజలతో ఉన్నాము. తర్వాత నేను చాలా ఫైట్ చేయటం వల్ల ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఇచ్చాడు. సరే, మరి 2019 ఎన్నికల్లోన ఇదేంది కాన్సెప్ట్ ఏంది? చీరాల అత్యధికంగా చేనేతలు ఉన్నారు, 65,000 ఓటర్స్ ఉన్నారు ఇక్కడ చేనేతలు. మా హస్బెండ్ పోతులు సురేష్ వైశ్య కమ్యూనిటీ, 20,000 వైశ్య కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయి, 20,000 యాదవులు ఉన్నారు, 38,000 ఎస్సీలు ఉన్నారు, 10,000 మత్స్యకారులు ఉన్నారు. ఇట్లంతా బీసీ కాన్సెప్ట్ ఉండే కాన్స్టిట్యున్సీ ఇది. అట్లాంటి కాన్స్టిట్యున్సీ 2019లో మరి నాకు చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వాలి కదా, ఒక మహిళగా, బీసీ మహిళగా, చేనేత మహిళగా. 2019లో కూడా నాకు టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు మరి వాళ్ళ సామాజిక వర్గం 2,000 ఓట్లున్న బలరాముని తీసుకొచ్చి మొత్తం ఎన్నికలకు కావాల్సినటువంటి విధానం అంతా కూడా సమకూర్చి ఆ రోజు బలరాం గారిని నిలబెట్టడం జరిగింది 2019లో. అది ఎంత పెద్ద అన్యాయం కదా. ఒక బీసీ మహిళని రాయలసీమ జిల్లా నుంచి ఇక్కడ మేము ఎదుర్కోలేము, మేము ఇక్కడ నిలబడలేము, మీరు మాకు కావాలి పార్టీకి అని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి, మరి ఎంత పెద్ద అన్యాయం ఇది. 2019 వచ్చేవరకు నాకు టికెట్ ఇవ్వాలి, ఇవ్వకుండా బలరాం టికెట్ ఇవ్వడం. సరేలే అని చెప్పి ఆ రోజు, ఎందుకంటే మేము దాదాపు 2000 నుంచి నేను టీడీపీలోనే కొనసాగుతూ వచ్చాను. సరే, ఇంకా ఏదైతేనేమి మనం వచ్చాము ఇక్కడ ప్రజల కోసం నిలబడ్డామనే ఉద్దేశంతోనే 2019లో కూడా నేను బలరాంకి సపోర్ట్ చేశాను బాగా ఆ రోజు కూడా. అట్లా చంద్రబాబు నాయుడు మమ్మల్ని సరైన ప్రోత్సాహం రాజకీయంగా ఏదో ఇచ్చాను టికెట్టు అనే విధంగా ఇచ్చాడే కానీ, మరి టికెట్ ఇచ్చిన తర్వాత కొన్ని ఉంటాయి కదా రాజకీయంగా, ఏవి కూడా మాకు రాజకీయంగానే కాదు, వాళ్ళు కూడా మధ్యలో వాళ్ళ యొక్క విధానం మారిపోయిందనమాట. మారిపోయి వేరే అంత టైఅప్ అయిపోయి మాకు మోసం చేయటమే. 2014లో కూడా మోసం చేయటమే. నిజంగా ఇది ఫ్రాంక్గా చెప్తున్నాను, నిజం చెప్తున్నాను నేను, జరిగింది వాస్తవం అనమాట. తెచ్చిన ఉద్దేశం ఒకటైతే, మేమైతే హార్ట్ఫుల్గానే ఆయన ఏ ఉద్దేశంతో మమ్మల్ని తెచ్చాడో ఆ ఉద్దేశంతోనే మేము పనిచేసాము. ప్రజల యొక్క అభిమానాన్ని మేము గెలుచుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం మాకు సహకారం సరిగ్గా ఇవ్వలేదు. ఎవరైనా తీసుకొచ్చినాక గట్టిగా స్ట్రాంగ్గా నిలబెట్టాలి కదా. మధ్యలోన ఎంపీకి ఓట్లు వేయించుకుంటామని చెప్పి ఆ మంచితోనే వీళ్ళతో టైఅప్ అయిపోయినారు ఆ రోజు. అయినా కూడా మాకు ఈ సెకండ్ ప్లేస్ వచ్చింది. అంటే ప్రజలు ఎంత స్థాయిలో ఆదరించుంటే, నీకు అన్ని నష్టాలు అన్ని ఇబ్బందులు గురి చేసినా కూడా ప్రజలు మమ్మల్ని ఎంత అభిమానించుంటే, ఎంత గట్టి వాళ్ళు వీళ్ళు ఎంత ఇక్కడ ఎదుర్కొని నిలబడినారని ఒక నమ్మకంతోనే కదా సెకండ్ ప్లేస్లో నేను 49,000 ఓట్లు వచ్చాయంటే ఎందుకు ఇచ్చారు ప్రజలు, అక్కడే అర్థమైపోతుంది. కాబట్టి నాకు సరైన సహకారం చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇవ్వలేదు.
19లో కూడా నాకు చాలా పెద్ద అన్యాయం చేశాడు. తర్వాత ఇంకా మేము ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి 2014 చంద్రబాబు నాయుడు సరైన సహకారం ఇవ్వక పార్టీ మార్చడం అనేది జరిగింది. ఇప్పుడు పార్టీ అప్పుడు ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడైతే వైసీపీలో రావడం జరిగింది. అప్పుడు మీరు టీడీపీలో ఉంటే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలోకి రావడం జరిగింది. అవును, మీరు వైసీపీలోకి వచ్చిన తర్వాత కర్ణం బలరామ కృష్ణమూర్తి టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి రావడం జరిగింది. ఇటువంటి సందర్భం మీకు రిపీట్ అవుతుంది. అంటే గతంలో టీడీపీలో జరిగింది, ఇప్పుడు వైసీపీలో జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో మరలా మీరు ఇంకొక నిర్ణయం తీసుకునే అవకాశం ఏమైనా ఉందా 2024 ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో? లేదు, అట్లాంటి ఆలోచన మాకేం లేదు. ఎందుకంటే వాస్తవంగా అంటే నేను దాదాపు 10 సంవత్సరాల నుంచి చీరాల్లో పనిచేస్తున్నాను. మరి అన్ని వర్గాలు నాకు సపోర్ట్గా ఉన్నాయి. ఒక బీసీ ఫీలింగ్ కూడా కాన్స్టిట్యున్సీలో వచ్చింది. ఎందుకంటే బీసీలు అత్యధికంగా చేనేతలు దాదాపు 65,000 మంది ఓటర్స్ ఉన్నారు. మరి యాదవులు 20,000 మంది ఉన్నారు. మరి వైశ్యులు 20,000 మంది ఉన్నారు. ఎస్సీలు 38,000 మంది ఉన్నారు. కాబట్టి ఇది బీసీలకు ఇవ్వాలి, సునీతమ్మ అక్కకి ఇవ్వాలి అని చెప్పి అన్ని వర్గాల ప్రజలు, ఎందుకంటే ఎవరు వచ్చినా మేము ఇంట్లో మా సొంత వాళ్ళలాగా, మా కుటుంబ సభ్యుల్లాగా ప్రజల్ని మేము ఆదరిస్తాం. వాళ్ళ సొంత ఇల్లు అనమాట. ఎప్పుడైనా వచ్చి కూర్చోవచ్చు, ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏదైనా పని చేయించుకునే విశ్వాసం, నమ్మకం మా నుంచి వాళ్ళకు ఉంది. ప్రజలకి మా అవసరం ఉంది అని ప్రజలు గుర్తిస్తున్నారు. మీరు ఉండాలి ఇక్కడ, మీలాంటి వాళ్ళు మాకు అవసరము అని ప్రజలు మమ్మల్ని చాలా అభిమానిస్తారు. ఆ అభిమానం కోసం మేము కూడా ప్రతి ఒక్క పని ఏదైతే అది పని చేస్తాం. కాబట్టి అక్క మనకి మంచిగా పని చేస్తుంది, మన మనిషి, మన ఇంటి మనిషి అనే అభిమానాన్ని నేను చీరాలో తెచ్చుకున్నాను. ప్రతి ఫ్యామిలీ కూడా ఈరోజు ప్రతి కులంలో కూడా అక్క కావాలి, అక్క ఉండాలి అనే మాట అయితే నేను తెచ్చుకున్నాను. నియోజకవర్గం అంతా కూడా ఒక చేనేత మహిళగా, ఒక బీసీ మహిళగా అక్క అయితేనే ఎమ్మెల్యేగా మనకి బాగుంటుంది అనే వాయిస్ కూడా చీరాల్లో అన్ని చోట్ల కూడా వినపడుతుంది. అంటే పరిటాల కుటుంబము అయితే ఇప్పటికీ టీడీపీలోనే కొనసాగుతుంది. మీరు 2014-19 తర్వాత కొన్ని పరిణామాల దృష్ట్యా వైసీపీకి రావటం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని విమర్శించడం కూడా చేస్తున్నారు. అది కేవలం గతంలో జరిగిన విషయాలు మనసులో పెట్టుకున్నా, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న విషయాల దృష్ట్యా మీరు చంద్రబాబు నాయుడిని అదేవిధంగా టీడీపీని విమర్శిస్తున్నారు? అంటే ఎవరిని కూడా మనం రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు శత్రువులు అవుతారో, ఎప్పుడు మిత్రులు అవుతారో చెప్పలేము. నిన్న శత్రువు ఉన్నవాడు ఈరోజు మిత్రుడు కావచ్చు, ఈరోజు మిత్రుడు ఉన్నవాడు రేపు శత్రువు కావచ్చు. రాజకీయాలు అన్నదే అంతే కదా, ఎప్పుడు మిత్రులుగానే ఉండరు, శత్రువులుగానే ఉండరు, మారిపోతుంటారు. కాబట్టి మేమైతే చంద్రబాబు నాయుడిని ఏదో మాకు అన్యాయం చేశాడు అనే దురుద్దేశంతో మేమేం ఆయన తిట్టడం లేదు. రాజకీయంలో భాగంగానే ఏదైనా విమర్శ వచ్చినప్పుడు ప్రతి విమర్శకు విమర్శిస్తున్నాం తప్పితే ఎస్పెషల్లీ ఆయన ఏదో మాకేదో నష్టం చేశాడు అనే వ్యక్తిగత కారణాల వల్ల నేను చంద్రబాబు నాయుడు అయితే తిట్టాల్సిన అవసరం నాకు లేదు. 2024 నేపథ్యంలో, ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అయితే అభ్యర్థుల మార్పులు, అదేవిధంగా స్థానచలనం, కొత్త పేర్లు అయితే తెర మీదకి తీసుకొస్తూ ఒక విప్లవాత్మకమైన మార్పులు అయితే వైసీపీలో రాజకీయంలో అయితే ప్రజెంట్ జరుగుతుంది సీట్ల ఎంపిక విషయంలో. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లాలో మహిళా అభ్యర్థి ఇంతవరకు ఇప్పటివరకు ప్రకటించిన దాఖలాలు లేవు. మొదటిసారిగా మీ పేరు ప్రస్తావించే అవకాశం ఉందా? ప్రస్తావిస్తే ఏ నియోజకవర్గం నుంచి మీరు కోరుకుంటున్నారు? ఏ నియోజకవర్గం అయితే మీరు కావాలనుకుంటారు ఒకవేళ మీ పేరు ప్రస్తావించిన పక్షంలో? సరే, జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతిగా ఈ 4 సంవత్సరాలు బీసీలకు పెద్దపీట వేశారు. మరి ఆయన ఒక మహిళా సాధికారత కోసం కూడా చాలా కృషి చేస్తున్నారు. అంటే సంక్షేమం అనుకోండి, రాజకీయ పదవులు అనుకోండి, అంటే స్థానిక సంస్థల్లో కానివ్వండి, మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు ముఖ్యమంత్రి గారు. మరి బాపట్ల ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి నేను ఎమ్మెల్సీగా ఉన్నాను. రాజకీయంగా మరి జగన్మోహన్ రెడ్డి సారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చేనేత మహిళగా అత్యధికంగా చీరాల నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజల్లో ఒకరిగా, వాళ్ళ కుటుంబంలో ఒకరిగా మా ఫ్యామిలీ పనిచేస్తుంది. కాబట్టి నాకు ఈ నియోజకవర్గం నుంచి మెండుగా ప్రజల అభిమానం ఉంది. చీరాల నుంచి నాకు జగన్మోహన్ రెడ్డి సారు మహిళా కోటాలో, చేనేత కోటాలో అవకాశం ఇస్తే ఖచ్చితంగా చీరాల నుంచి నేను పోటీ చేస్తాను. ముఖ్యంగా టీడీపీ నుంచి మీరు ఒక రకంగా వలస వచ్చారు, టీడీపీ నుంచి వైసీపీలోకి రావటం, పూర్తి విశ్వాసంతో మీకు సీటు అందిస్తారా, లేకపోతే మీకు వైఎస్ జగన్ దగ్గర నుంచి పూర్తిగా సహాయ సహకారాలు అందుతున్నాయని చెప్పి మీరు భావిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి సారు మేము 4.5 సంవత్సరం అయింది పార్టీలోకి వచ్చి. నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తున్న మాట, సార్ అయితే చాలా ఆప్యాయతగా, ప్రేమగా, మనస్ఫూర్తిగా సార్ అయితే మా ఫ్యామిలీకి చాలా గౌరవం ఇస్తున్నారు, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు సార్. ఎందుకంటే
మరి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కూడా నన్ను స్టేట్లో మహిళల కోసం పనిచేయమని చెప్పి కూడా నా వెన్ను తట్టారు ముఖ్యమంత్రి గారు. మంచి మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మహిళలకు కూడా రాబోయే రోజుల్లో 33% రిజర్వేషన్స్ కూడా మహిళలకి సెంట్రల్ నుంచి కూడా కాబోతుంది కాబట్టి మరి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక మహిళగా నన్ను ఇంకా అసెంబ్లీలో ఉంటే మేము బాగుంటుంది అనే ఆలోచన జగన్ సార్ చేస్తే ఖచ్చితంగా నేను దానికి సిద్ధంగా ఉన్నాను చీరాల నుంచి పోటీ చేయడానికి. ఒకవేళ చీరాల నుంచి కాకోకుండా వేరే స్థానం నుంచి మీరు పోటీ చేయాలి, పోతుల కుటుంబం అక్కడి నుంచి పోటీలో ఉంటేనే ప్రజలకు ఆ ప్రాంతంలో కానీ లేకపోతే ఇంకో ప్రాంతంలో కానీ సేవలు అందుతాయని చెప్పేసి ఉద్దేశించి వేరే స్థానం ఏదైనా మీకు ఇస్తే అక్కడి నుంచి మీరు బరిలో తిరిగే అవకాశం ఉంటుంది. సారు ప్రజల అవసరాల రీత్యా, పార్టీ అవసరాల రీత్యా ఎక్కడిచ్చినా స్టేట్లో నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడిచ్చినా, ఏ నియోజకవర్గంలో ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అనంతపూర్ జిల్లాలో కూడా మాకు మంచి ప్రజా సంబంధాలు ఉన్నాయి. మరి హిందూపూర్ పార్లమెంటు అనంతపూర్ జిల్లాలో కూడా మా భర్త అక్కడ మూమెంట్లో పనిచేశారు కాబట్టి ఈనాటి వరకు కూడా ప్రజా సంబంధాలు, ప్రజాభిమానాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి అనంతపూర్ జిల్లాలో కూడా మరి సార్ ఎక్కడైనా ఇస్తే కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రాజకీయాలు ఏదైనా సాధ్యమని చెప్పేసి మీరే చెప్పారు. అంటే ఎప్పుడు శత్రువులు ఉండరు, ఎప్పుడు మిత్రులే ఉండరు. ఇటువంటి నేపథ్యంలో ఈ 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైసీపీకి రావడం జరిగింది కర్ణం బలరామ కృష్ణమూర్తి. గతంలో మీరు టీడీపీలో ఉన్నారు. మీ ఇద్దరి మధ్య కొత్త గ్యాప్ అయితే ఉంది, మనస్పర్ధలు అయితే ఉన్నాయి. అవి ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. వైసీపీలోకి వచ్చారు, పార్టీ ఇద్దరు మారి కూడా అయినా కూడా కొనసాగుతున్నాయని చెప్పేసి ఒక ప్రచారం ఉంది. ఆ మనస్పర్ధలు గల కారణాలు, ఆ గ్యాప్ ఏంటంటారు? అంటే మా నుంచి అయితే ఎలాంటి తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను. మేము ఎందుకంటే అందరినీ అభిమానించే వాళ్ళము, అందరినీ గౌరవించే మనస్తత్వము. ఎందుకంటే మేము మూమెంట్లో పనిచేసాం కాబట్టి, ప్రజలతో మమేకమైన కుటుంబం కాబట్టి ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎలా లౌకికంగా ఉండాలని లౌకికంగా కూడా తెలిసిన ఫ్యామిలీ మాది. మేము ఎస్పెషలీగా మరి నేను ఒక కూతురులాగా బలరాం గారికి 2019లో కూడా నేను ఎన్నికల్లో బాగా సపోర్ట్ చేసి నియోజకవర్గం అంతా కూడా ప్రచారం చేసి తిరిగాము. మరి వాళ్ళు ఎందుకంటే రాజకీయంగా మరి వాళ్ళలో ఏం ఉద్దేశం ఉందో ఏమో ఇక్కడ, ఎందుకంటే చేనేతలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం ఇది కాబట్టి ఎమ్మెల్యేగా మేము ఎక్కడ పోటీ అవుతామో అని చెప్పి మాకు వాళ్ళు సరైనటువంటి రెస్పాన్స్ కానీ సరైనటువంటి రెస్పెక్ట్ కానీ వాళ్ళు ఇక్కడ నియోజకవర్గంలో ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక ఎమ్మెల్సీ, ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా రాష్ట్రం అంతా నాకు గౌరవం ఉంది, ప్రోటోకాల్ ఉంది. చీరాలు వచ్చే వరకు నాకు ప్రోటోకాల్ లేదనమాట. అంటే ఎక్కడ కూడా శంకుస్థాపనల దగ్గర బోర్డు మీద నా పేరు ఉండదు, ఏ ప్రోగ్రాంకి నన్ను పిలవకపోవడమే కాకుండా మొన్న సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారు బర్త్డే జనవరి 1 సంక్రాంతి, క్రిస్మస్ సందర్భంగా నియోజకవర్గం అంతా కూడా నేను ఫ్లెక్సీ లేపిస్తే నెక్స్ట్ డేనే మొత్తం తీసేపించినారు వాళ్ళు. అంటే మరి ఎవరి దగ్గర ఉంది తప్పు, ఎవరి దగ్గర ఉంది దుర్మార్గమైన ఆలోచనలు కదా ఇవి? ఒక పార్టీలో పనిచేసే వాళ్ళని ఇట్లా రాజకీయంగా మీరు ఏదన్నా ఉంటే రాజకీయంగా ఇది చేసుకోవాలి కానీ పార్టీలో ఉండే వాళ్ళని ఫ్లెక్సీలు కడితే ఫ్లెక్సీలు తీసేయటము, ప్రోగ్రాంకి లోకల్కి దేనికి పిలవకపోవటము, ఏ శంకుస్థాపనలో బోర్డుల పైన మా పేరు ఉండకపోవడము, ఇదేంది? వాళ్ళు కరెక్ట్గా ఉన్నారా? వాళ్ళు కదా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది, రాజకీయంగా వాళ్ళు కదా తప్పు చేస్తున్నది. ఒక పార్టీలో ఒక ఎమ్మెల్సీ నన్ను ఎంత గౌరవించాలి? నియోజకవర్గంలో ప్రజలందరూ గౌరవించేటప్పుడు మరి మీరెందుకు ఇలా చేస్తున్నారు? మీకు ఏ విధంగా నేను అడ్డమయ్యాను? అంటే రాజకీయంగా రేపు ఈ అమ్మాయికి ఇక్కడ ఎమ్మెల్యే మాకు పోటీ వస్తుందేమనే కదా. మరి మీరు అట్లా ఆలోచించే కదా నన్ను ఈ విధంగా రాజకీయంగా నన్ను ఇక్కడ ఇబ్బందులు పెడుతున్నది. అయినా కూడా నేను ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తున్నాను. ఓకే, గతంలో ఒక వరలో 2 కత్తులు, అది పాత సమిత. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఒక వరలో 3 కత్తులు. ఒక పక్క ఆమంచి కృష్ణమోహన్, మరో పక్క కర్ణం బలరామ కృష్ణమూర్తి వాళ్ళ కుటుంబం, మూడవది పోతుల సునీత కుటుంబం. వీళ్ళు ముగ్గురు ఒకే పార్టీలో ఉన్నారు. ఒకే నియోజకవర్గం నుంచి ఇంచుమించు ప్రాతినిధ్యం మొత్తం మీ ప్రాబల్యం అంతా ఒకే నియోజకవర్గంలో ఉంది. ఇటువంటి నేపథ్యంలో అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం చేసి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటే మీరు ఆ నిర్ణయానికి కొనసాగిస్తారా లేదా? అంటే ఇక్కడ వాస్తవంగా మాట్లాడాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారు 2 years బ్యాకే సార్ ఇచ్చినటువంటి నిర్ణయం చాలా అద్భుతమైనటువంటి నిర్ణయం అది. అంటే మీరు అన్నారు
ఒక ఒక అరలో 2 కత్తులు ఇమడవు, ఇప్పుడు 3 కత్తులు ఉంటాయి అని. కానీ జగన్ సారు 3 కత్తులకి 3 నియోజకవర్గాలు చూపించారు. ఎట్లా? వీళ్ళది బలరాములది అద్దంకి 2 సార్లు గెలిచారు, 2 సార్లు ఓడిపోయినారు. వాళ్ళ సొంత నియోజకవర్గం అద్దంకి. మొన్ననే కదా చంద్రబాబు నాయుడు 19లో టికెట్ ఇస్తే ఇటుకు వచ్చినారు. అంతవరకు అద్దంకి కదా వాళ్ళ కాన్స్టిట్యున్సీ. వాళ్ళ అబ్బాయిని అద్దంకి వెళ్ళిపోమన్నారు జగన్మోహన్ రెడ్డి సారు ఇన్ఛార్జిగా. ఆమెని పరుచూరు వెళ్ళమన్నారు. సునీతమ్మకి చిరాల, ఆమె 14లో ఇక్కడ పోటీ చేసింది, ఇక్కడ ఉంటుంది కాబట్టి చిరాల ఆమెకి అని సీఎం గారు చెప్పారు. చెప్పితే ఇవేవి ఇంప్లిమెంట్ జరపకుండా ఇక్కడ వీళ్ళు వెళ్ళకుండగా ఏదో వాళ్ళు నా ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పి ఇట్లా డిలే చేసుకుంటూ వచ్చారనమాట. లాస్ట్ ఇయర్ ఆమె నుంచి పరుచూరు వెళ్ళిపోయారు. వీళ్ళైతే అద్దంకి వెళ్ళలే. పరుచూరు వెళ్ళిన ప్రభావం అయితే చీరాల నియోజకవర్గం మీద ఉంది. 2019 ఎన్నికలు అయిపోయాయి, దాని రిజల్ట్స్ టైం అంతా అయిపోయింది. 2024కి సిద్ధమవుతున్నారు. ఈ టైంలో కొన్ని రోజుల్లో అభ్యర్థుల పేర్లు కూడా ఖరారు అవుతున్నాయి. నియోజకవర్గాల అభ్యర్థుల పేరు ఇప్పటికే 3 దఫాలుగా పేర్లు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ మీ పేరు ఖరారు కాకుండా మీరు సపోర్ట్ చేయకూడదు, నేను వాళ్ళతో గ్యాప్ ఉంది అనుకున్న వారి పేరు ఖరారు అయితే మీ సైడ్ నుంచి పూర్తి సహాయ సహకారాలు వైఎస్ఆర్సీపీకి ఉంటాయా, ఉండవా? ఉంటాయి. ఎందుకుండవు? పార్టీలో పనిచేసేటప్పుడు ముఖ్యమంత్రి గారి అభిప్రాయాన్ని మనం తుంచా తప్పకుండా పాటించాల్సిందే, పార్టీకి పనిచేయాల్సిందే కదా. ఆ యాంగిల్లో వెళ్ళాల్సిందే. పార్టీకి మనం ఎక్కడ నష్టం చేయకూడదు కదా. పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ముందుకు వెళ్ళాల్సిందే. 2024కి నిర్ణయం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా సరే అయితే మీరు ముందుకు వెళ్తారు. ఖచ్చితంగా ఎవరి పోటీలో ఉన్నా సరే మీ సహాయ సహకారాలు ఉంటాయి. మీరు అంటే ఇప్పటి వరకు కొన్ని నియోజకవర్గాల్లో పేర్లు మారుస్తున్నారు. ప్రతి జిల్లాలో మహిళలకైతే ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరైతే చీరాల నియోజకవర్గం నుంచి పేరు అయితే ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు. చీరాల కాకుండా ఇక ఏదైనా నియోజకవర్గం అయితే అనంతపూర్ కూడా మీకు ఇష్టం. అనంతపూర్ ఎక్కడిచ్చినా కూడా మాకు హిందూపూర్ కానీ పెనుగొండ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేక గాలి అయితే రాష్ట్రంలో ఉంది. ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినా సరే కొంత వ్యతిరేక గాలి వస్తుంది. దట్టు టీడీపీ జనసేన పొత్తులతో వెళ్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఇంత గొడవలు, ఇంత ఒకరి మధ్య ఒకరు విభేదాలు, ఇన్ని సమస్యల మధ్య 2024 ఎన్నికలకి అసలుకి ఎలా ముందుకెళ్ళగలరంటారు మీరు? అసలు మీరు అనుకున్నట్ల వైఎస్ఆర్సీపీకి ఏం వ్యతిరేకత లేదు. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, ప్రభుత్వ విధానాలు ప్రత్యక్షంగా ఆచరణలో ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజల యొక్క హృదయాల్ని గెలుచుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు రైతులైతేనేం, మహిళలైతేనేం, విద్యార్థులైతేనేం అందరి ప్రభుత్వంగా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చూసి రాష్ట్ర ప్రజల్ని ఆనందంగా ఉంచినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వైసీపీకి ఎలాంటి డోకా లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఏదైతుందో 175 అనే దిశగా ఖచ్చితంగా దాన్ని మేము ఖచ్చితంగా రీచ్ అవుతాము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా రాష్ట్రానికి టూరిస్ట్ నాయకులు. వీళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళకి నివాసాలు కూడా లేవు. ఎప్పుడో అట్లా వచ్చి రాష్ట్రాన్ని విజిట్ చేసిపోయే నాయకులు వీళ్ళు. రాష్ట్ర ప్రజలకు వీళ్ళ మీద నమ్మకం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చి మహమ్మారి కుదించి ప్రజలను అల్లకల్లోలం చేసింది ఆ మహమ్మారి. అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ దాక్కున్నారు వీళ్ళు? ప్రజలే ఒక ప్రతిపక్ష నేతగా బాధ్యత లేదా చంద్రబాబు నాయుడికి? ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలనే బాధ్యత లేదా? ఎందుకు మీరు ప్రజల్లోకి రాలేకపోయినారు? రాలేకపోయినా కనీసం ప్రజలకు సహాయ సహకారాలు కూడా అందించలేదే. మరి మీకు ఎక్కడుంది రాష్ట్రం పట్ల, మీకు ప్రజల పట్ల ఎక్కడుంది మీకు అభిమానం? ఎందుకు మీకు ప్రజలు ఓట్లు వేయాలనుకుంటారు? ఎందుకు మిమ్మల్ని అభిమానించాలనుకుంటారు ప్రజలు? చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు కూడా ఎక్కడ మంచి పనులు చేశారు కాదా? అందుకే ఆయన చేసిన ఇది వల్లే కదా 23 స్థానాలకు పడిపోయింది చంద్రబాబు నాయుడు. కాబట్టి వాళ్ళు ప్రజల్లో లేరు. ప్రజల నుంచి విశ్వాసం లేదు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ 2019లో 2 చోట్ల ఎమ్మెల్యేకి పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేదు. ఆయన సినిమా క్రేజ్ ఉండొచ్చు కానీ పొలిటికల్ క్రేజ్ అనేది పవన్ కళ్యాణ్కి లేదు, నమ్మడం లేదు ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా ఏది ఏమైనా 2024లో ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వమే ఖచ్చితంగా వస్తుంది. గంటాపదంగా చెప్తాను, నమ్మకంగా చెప్తాను.
పోతుల సునీత చీరాల నియోజకవర్గం రావడానికి ఒక ప్రాధాన్యత అయితే ఉంది. వచ్చిన పని పూర్తిగా నెరవేరిందా, నెరవేరలేదా? అది మీ మాటలో చెప్పాలి. నిజం చెప్పండి, సూటిగా చెప్పండి. నిజంగా చెప్తాను, సూటిగా చెప్తాను. నేను వచ్చిన రోజు పరిస్థితులకి ఈ రోజు పరిస్థితులకి చీరాల్లో మెరుగైన పరిస్థితులు అయితే వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ అనేది అయితే వచ్చింది. కానీ ప్రజలకి ఎప్పుడు కూడా పోతుల ఫ్యామిలీ మాత్రం ఎప్పుడు కూడా ఇక్కడ అండగా ఉండాల్సిన అవసరం అయితే ఎప్పటికీ ఉంటుంది అనేది ప్రజలు ఆశించేది. మేము కూడా ఆ ప్రజల యొక్క అభిమానాన్ని, ప్రజల యొక్క కోరికని నెరవేర్చే దిశగానే మేము చీరాల్లోనే ఉంటున్నాము. ప్రజలకు ఎప్పుడు కూడా అండగా ఉంటాము. మా అవసరం ప్రజలకు ఉంది. ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు, ప్రజలు మమ్మల్ని అభిమానిస్తున్నారు కాబట్టి ఎప్పుడు మేము ప్రజలకు అండగా ఉంటాం. చీరాల ప్రజలకి మా అవసరం ఎప్పుడు ఉంటుంది. మేము ఉంటాం. అట్లా రాజకీయ అడుగులు వేసిన టీడీపీలోనే ఇమడలేక మనస్పర్ధలతో లేకపోతే మనసును చంపుకోలేక పార్టీ మారారు మీరు. ఇటువంటి పరిస్థితుల్లో 2024లో చాలా సంఘటనలు అయితే వైఎస్ఆర్సీపీలో అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే అభ్యర్థులు మంత్రి హోదాలో ఉన్న వాళ్ళు కూడా రాజీనామా చేసి వెళ్తున్నారు. పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పార్టీతో ఉన్న వాళ్ళు కూడా పార్టీ మారుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ పోతుల సునీత వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే మరలా టీడీపీకి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే మరో పార్టీ వైపు చూసే అవకాశం ఉందా? లేదన్న, అలాంటి ఆలోచన ఏం లేదు నాకు. 2024లో ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం వస్తుంది. కాకపోతే జగనన్న నాయకత్వంలో మేము కూడా ఎక్కడో దగ్గర ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యేకి పోటీ చేయాలన్న ఆశ అయితే ఉంది. సార్ మరి అది ఎంతవరకు కొనసాగిస్తారో సార్కి వదిలేస్తాం. ఇది మొత్తానికైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు రాజకీయ అరగ్రేట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంది. ఆ మార్పులో భాగంగానే ప్రస్తుతం ఎమ్మెల్సీ హోదాలో వైఎస్ఆర్సీపీ నుంచి నేను పోటీలో ఉన్నాను. అదేవిధంగా రానున్న 2024 ఎన్నికల్లో అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా పోటీలో ఉండడానికి కూడా సిద్ధమని చెప్పి తెలియజేస్తున్నారు ఎమ్మెల్సీ పోతుల సునీత. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, చీరాల, ఉమ్మడి ప్రకాశం జిల్లా.